హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాన్ వెజ్ లవర్స్ కోసం మటన్ కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా రెస్టారెంట్‌లో తిన్న ఫీల్ వచ్చేలాగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఈ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఈ మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను. సో, కుక్కర్ బౌల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా తిప్పుతూ వేయించుకోండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గరిటెతో తిప్పుతూ మొత్తం కలిసేలా తిప్పుకుంటూ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తిప్పుతూ వేయించుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటడం స్టార్ట్ అయిన స్టేజ్‌లో మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్‌ని వేసుకొని ఒకసారి మటన్ మొత్తాన్ని గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో మటన్‌ని బాగా వేయించుకోండి. ఇక్కడ మటన్ ఎంత బాగా వేగితే ఆయిల్‌లో అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడే హాఫ్ ఆఫ్ ది మటన్ కుక్ అయిపోతుంది బాగా వేయించుకుంటే. చూడండి, వాటర్ అంతా రిలీజ్ అయ్యి మటన్ బాగా ఫ్రై అయింది. ఇక్కడ ఒకసారి మటన్ మొత్తాన్ని ఇంకొకసారి గరిటెతో కదుపుకొని మొత్తం అంతా మూత పెట్టుకుని మళ్ళీ ఒక వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇక్కడ మటన్ చాలా బాగా కుక్ అయిపోయిందండి. వాటర్ అంతా ఎగిరిపోయాయి చూసారు కదా. ఇక్కడ మటన్ కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ పాటు వేయించుకోండి. టమాటో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం తినే వాళ్ళైతే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి నేను 2 మిక్స్ చేసి వేస్తాను. ఇవంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మటన్ని బాగా వేయించుకోండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే నేను 1½ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. సరిపోతే మనం లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మటన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. మధ్యలో ఒకసారి తిప్పుతూ వేయించుకోండి, లేదంటే మటన్ అడుగంటేస్తుంది. తర్వాత పుదీనా వేసుకొని ఒకసారి కదుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మటన్ అంతా మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇలా మటన్ అంతా మునిగే వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మటన్ని బాగా ఉడికించుకోండి. ఇలా బాగా విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేయాలి, లేదంటే లోపల మటన్ అనేది కంప్లీట్‌గా కుక్ అవ్వదు. కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని స్టవ్ వెలిగించుకొని మొత్తం రసం అంతా ఇంకే వరకు గ్రేవీలా దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే పీస్ అనేది బాగా ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. పీస్ అనేది ఉడకపోతే మళ్ళీ ఒకసారి లిడ్ అనేది పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. మటన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ మధ్యలో కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్‌లో ఈ స్టేజ్‌లో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారుగా మటన్ అనేది గ్రేవీలో మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని గరిటెతో కర్రీని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో క్విక్‌గా ఎవరైనా ఈ మటన్ కర్రీని రెడీ చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ, కుకింగ్ బిగినర్స్ కానీ ఎవరైనా సింపుల్‌గా ఈ మటన్ కర్రీని చేసేసుకోవచ్చు. అంతేకాకుండా రైస్‌లోకి, చపాతీలోకి, రోటీలోకి, రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్‌గా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్